ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు గుర్తెరిగి పాటించాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పిలుపు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించిన సబ్ కలెక్టర్. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో జరిగిన పలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలు గుర్తెరిగి పాటించాలని మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. మొదటిగా జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రతిభ సర్టిఫికెట్లను అందజేశారు. కన్న తల్లికి మగో కరుణ సిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. విరవిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుని. అమరావతి నగర అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు తారాడు తిక్కయ్య కలములో. సరే ఇక్కడ చూడండి. శ్రీమతి ఎం కుమారి, డిప్యూటీ తహసీల్దార్. శ్రీ కె శ్రీ ఎం జోహార్ బేగ్, ఈఆర్ఓ ఆపరేటర్ నెమ్మరపల్లి. ఆఫీస్ సబార్డినేట్ శ్రీమతి కె నీలావతి, రామకృష్ణ విఆర్ఏ. హేమలత, ఆఫీస్ సబార్డినేట్. స్వామి, రీసర్వే డిటి. రమేష్, సీనియర్ అసిస్టెంట్. శ్రీ బి చిన్నపరెడ్డి, సీనియర్ అసిస్టెంట్. శ్రీ జి గిరిప్రసాద్, జూనియర్ అసిస్టెంట్ అండ్ అసిస్టెంట్. జూనియర్ అసిస్టెంట్. శ్రీ బి వాసుదేవ నాయక్, ఆఫీస్ సబార్డినేట్. విఆర్ఓ గ్రామ సర్వేయర్ మహల్. విఆర్ఓ వాల్మీకిపురం, విలేజ్ సర్వేయర్ జనవారిపల్లి. శ్రీమతి కె డి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్. బూర్లపల్లి. శ్రీ టి రెడ్డప్ప, విఆర్ఏ దేవళ చెరువు. శ్రీ ఎం ఫిరోజ్, గ్రామ సర్వేయర్ మొలకల్ చెరువు. భాష, విఆర్ఓ కాలువపల్లి వెలుగల్లు. శ్రీ జె మహేష్, విలేజ్ సర్వేయర్ సిద్ధవరం. బి సులోచన, గ్రామ సర్వేయర్ ముదివేడు. ఏ రమణ, గ్రామ రెవెన్యూ సహాయకులు వేంపల్లి. ఎం భాస్కర్ నాయక్, విలేజ్ సర్వేయర్ వెంకప్పకోట. పి వెంకటరమణ, గ్రామ రెవెన్యూ అధికారి వెంకటేశ్వర వీధి సచివాలపల్లి 2
శ్రీ రవీంద్ర కుమార్ గ్రామ రెవెన్యూ అధికారి కొరబలకోట శ్రీ కె ప్రతాప్ కొరబలకోట రెవెన్యూ సహాయకులు లో ఇంప్లిమెంట్ చేసినా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా దాంట్లో ఉన్న ప్రిన్సిపల్స్ ఇప్పటికి 77 ఏళ్ళు 79 ఇయర్స్ ఆఫ్ 76th రిపబ్లిక్ డే అప్పుడు కూడా మనం ఇంకా ఫుల్గా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోతున్నాం. అంటే ఇంకా కూడా మనలో చాలా మార్పు రావాలి సిటిజన్స్లో. మనం ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నది ఒక గైడింగ్ లైట్ లాగా ప్రతి ఒక్కరికి కూడా వర్క్ చేయాలా. దాంట్లోకి చూస్తే మనం అందరూ కూడా ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం. మనకు ఆ రైట్ ఉంది, ఈ రైట్ ఉంది, మనకి ఈ చట్టం ఈ రైట్ ఇస్తుంది అని. కానీ దాంట్లో ఇంకొక చాప్టర్ తీస్తే ఫండమెంటల్ డ్యూటీస్ కూడా ఉంటాయి. అంటే సిటిజన్కి రైట్ మాత్రమే కాదు, రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీచ్, రైట్ టు మూమెంట్, రైట్ టు ఓట్ అన్నీ ఇచ్చారు. బట్ మన డ్యూటీస్ని మర్చిపోతున్నాం. ఆ డ్యూటీస్ అన్న చాప్టర్లో చక్కగా మన భారతదేశ పౌరులంతా వాళ్ళ ఏమి డ్యూటీస్ చేయాలా, అంటే వాళ్ళ సిటిజన్స్కి ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, మన ఎన్వైరన్మెంట్తో ఎలా ఉండాలి, మన రిలేషన్ విత్ ఎన్వైరన్మెంట్, అదర్ హ్యూమన్ బీయింగ్ ఎలా ఉండాలి అన్నది కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫండమెంటల్ డ్యూటీలో క్లియర్గా మెన్షన్ చేసింది. బట్ అవి కూడా మనం ఇంకా కంప్లీట్గా ఫాలో కాలేకపోతున్నాం. దానికి ఒక ముఖ్య ఎగ్జాంపులే మనం చూస్తే మన చుట్టుపక్కల ప్రాంగణాలన్నీ చెత్త చేస్తుంటాము, లేకపోతే మనం ట్యాక్సులు సరిగా కట్టము, ఎక్కడైనా ఛాన్స్ దొరికితే టికెట్ లేకుండా ప్రయత్నిస్తామని కొంతమంది అనుకుంటారు. అలాంటివన్నీ కూడా మనకు ఏమంటే వెనక్కి తీసుకెళ్లే స్టెప్సే. కానీ భారతదేశాన్ని ఇంకా ముందుకు డెవలప్డ్ కంట్రీకి తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు కూడా మన డ్యూటీ మనం చక్కగా చేయాలా. రైట్స్ అన్నవి అందరూ ప్రొటెక్ట్ చేస్తారు. అండ్ ఆ రైట్స్ కూడా బై డిఫాల్ట్ ఇండియన్ సిటిజన్ అయినందుకు అందరికీ వర్తిస్తాయి. మొట్టమొదటిగా బాధ్యత మన మీదే పడుతుంది. ఏ ప్రజలైనా, చిన్న వ్యక్తి కూడా, ఏ పూర్ పర్సన్ కూడా మన ఆఫీస్కి వచ్చినా అతను ఎంతో హోప్తో వస్తాడు. ఆ హోప్తో వచ్చినప్పుడు మీరు మనం మ్యాక్సిమం దాన్ని సాల్వ్ చేసి ఆయనకి చిరునవ్వుతో తిరిగి పంపించాలి. కానీ అతన్ని ఇతను ఏమీ లేదు, పలుకుబడి లేదులే, ఏం చేసుకుంటాడు ఆ ఉద్దేశంతో కాకుండా ప్రతి ఒక్కరూ సమానమే. ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ రిచ్ ఆర్ హౌ పూర్ ఈజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎంత పవర్ ఉంది, ఎంత కనెక్షన్ ఉంది, అవన్నీ చూడకూడదు. మన ఆఫీస్ గేట్ ఎంటర్ అయితే ఆయన ఒక నార్మల్ పర్సన్, నార్మల్ పిటిషనర్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరైనా కానివ్వండి, అతని సమస్య ఏంటి చూడాలా. మొత్తం వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అంటారు. అంటే మనకు అతని గురించి ఏమీ తెలియకూడదు, ఆయన సమస్య తప్ప. ఆయన సమస్య ఏంటి, ఎలా పరిష్కరించాలి, ఈ రెండు మాత్రమే ఆలోచిస్తారు. అలానే ఆలోచిస్తూ అందరూ కూడా పనిచేయాలి అని నేను కోరుకుంటూ మరొకసారి అందరికీ 76th రిపబ్లిక్ డే సందర్భంగా హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. మీ సబ్ కలెక్టర్, జై హింద్. మన పెద్దలందరూ కూడా ఒక రాజ్యాంగాన్ని పటిష్టంగా ఏర్పరిచారు. దాంట్లో కొన్ని మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది వాళ్ళు స్పెసిఫిక్గా చెప్పారు. ఇందాక సార్ ఎస్టీసీ సార్ చెప్పినట్టు మనం ఇక్కడ లో లెవెల్లో, మన గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు చేసిన చట్టాలని పటిష్టంగా అమలు చేస్తేనే మన దేశాభివృద్ధి అనేది జరుగుతుంది. కాబట్టి ఏవైతే మనం వాళ్ళ రాజ్యాంగంలో రాసినారో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారము మన ఉద్యోగాన్ని కింది స్థాయి నుంచి ఎగ్జాంపుల్ తీసుకుంటే వీఆర్ఏ కార్డు నుంచి కూడా కలెక్టర్ గారి వరకు కూడా మనము అవన్నీ పాటించుకుంటూ పోతేనే గ్రౌండ్ లెవెల్లో పటిష్టంగా జరిగితేనే ఏదైనా కానీ దేశానికి అభివృద్ధి అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా నేను ఇక్కడ ఉండే అందరినీ కూడా కోరడం ఏమంటే, ఏమాత్రం డీవియేషన్ లేకుండా మన ఉద్యోగాన్ని మన వంతు చేయాలి. చేస్తేనే ప్రజలకు అనేది ఆ ఫలం అనేది అందుతుంది అనమాట. వాళ్ళు రాజ్యాంగంలో అన్నీ రాసుంటారు, కానీ మనం డీవియేషన్ చేస్తే జరగదు. ఇప్పుడు చాలా వరకు మనం అట్లనే చేస్తున్నాము. ప్రెజర్స్ కూడా ఉంటాయి మనకన్నిటికి కూడా, కానీ ఆ ప్రెజర్స్ కూడా తట్టుకొని వాళ్ళకు కూడా సర్ది చెప్పేలాగా చేయాలి ఉద్యోగం. కింది స్థాయి నుంచి పై వరకు కూడా ఆ విధంగా చేస్తేనే మనకి ఈ చట్టాలు అనేవి అమలు అయ్యి కొన్నాళ్ళకి వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. ఇదైతే కాదు, ఇదైతే అవుతుందని చెప్పేసి ఆ ప్రకారం మనం బిల్డప్ చేసుకొని పోవాలి. చేసుకొని పోతేనే మనం కూడా గ్రామ స్థాయిలో అభివృద్ధి జరిగితేనే మనకి జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, దేశ స్థాయిలో కానీ జరుగుతుంది. వాటన్నిటినీ కూడా మనం అందరూ కూడా పాటించి దేశాభివృద్ధికి పాటుపడాలని ఈ సందర్భంగా మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ.
జనవరి 26, 1950న మనకి గణతంత్ర దినోత్సవం ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు మనం పటిష్టమైన రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా మనమంతా డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ మన డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని రచించుకొని మనము పాలన కొనసాగించుకుంటున్నాము. అలాగే ఇప్పటికీ మనము ఈ రోజున 76th రిపబ్లిక్ డే మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. మన దేశానికి రాష్ట్రపతి ఇండోనేషియా ప్రెసిడెంట్ గారు ముఖ్య అతిథిగా మన జాతీయ వేడుకల్లో అక్కడ పాల్గొంటున్నారు. ఈ ప్రత్యేకించి ఈ రోజున మనము మన పెద్దలు ఎంతో కష్టపడి వాళ్ళ ప్రాణత్యాగాలు కూర్చి మనకు స్వాతంత్రాన్ని సంపాదించి పెట్టారు. అలాగే మేధావులంతా కలిసి పటిష్టమైన దృఢమైన రాజ్యాంగాన్ని మనకు రచించి ఇచ్చారు. ఇప్పటికీ దృఢమైన చెక్కుచెదరని రాజ్యాంగంగా ప్రపంచంలోనే మన రాజ్యాంగానికి ప్రతీకగా మనము భారతదేశం నిలిచింది. ప్రతి ఒక్కరు కూడా ఆ మహనీయుల ఆశలు ఆశయాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాసేవలో పునరంకితం కావాలని, అలాగే ఉద్యోగిగా మనం చేసే సేవలు పరిమితమైనప్పటికీ ఏ వ్యక్తి కూడా ఏ రైతు కూడా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి సేవలు అందించడంలో ఎటువంటి ఏమరపాటు ప్రదర్శించకుండా అంకిత భావంతో వాళ్ళకి ఇంకా ఏమైనా జరిగే సేవలు ఏమన్నా ఉంటే వాళ్ళకు తెలియజెప్పి మన ప్రభుత్వ కార్యక్రమాలను వాళ్ళ వద్దకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా మనకు చేతనంత తోడ్పాటు అందించాల్సిందిగా ఈ సందర్భంగా అందరినీ కోరుతున్నాము. 1947 ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం ఏర్పడినప్పటికీ కూడా మనం బ్రిటిష్ చట్టాన్ని అమలు చేసుకుంటున్నాము. దీనిపైన బాబాసాహెబ్ అంబేద్కర్ వారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి మనకు ఒక చట్టం ఉండాలా అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1950 జనవరి 26 నుంచి అమలు పరిచినారు కాబట్టి ఈ దినాన్ని మనం ప్రత్యేకంగా రిపబ్లిక్ డే దినోత్సవం జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఇదివరలో చట్టాలు ఏర్పాటు చేసే వాటిని మనం అధికారులు పటిష్టంగా అమలు పరిస్తే ప్రజలకు సరైన సేవలు అందుతాయని నేను భావిస్తున్నాను. అందరూ కూడా దాన్ని పాటించి మన దేశ ఉన్నత స్థాయికి తీసుకెళ్లేదానికి పాటుపడతానని కోరుతూ, ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశం ఎంతో గొప్పది ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని పలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని జెండా ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం కారణంగా ఎప్పటికీ మనం ప్రపంచంలో ప్రజాస్వామ్య దేశంగా మొదటి స్థానంలో ఉన్నామన్నారు. Attention! Sanity! Attention! Salute! Order! Salute! Anna, salute Anna. Order! Salute! Punjab, Sindh, Gujarat, Vindhya, Himachala, Yamuna, Ganga, ఉజ్జల జలధి తరంగా తవ శుభ. అలాగే గారికి వైద్య గారికి కౌన్సిలర్కి
ఇప్పుడు గాడి సినబా గారు మున్సిపల్ ఆఫీస్ త్వరగా కుసుమితా ధ్రుమదళ శోభిని వందే మాతరం. పంజాబ సింధు గుజరాట జలధి తరంగా తవ శుభ నామే గాహే. ఆర్టీసీ బస్ స్టాండ్ అన్నా. అన్న ప్రోగ్రామ్ లో ఉన్నా. స్వతంత్ర భారత్ కే బోలో స్వతంత్ర భారత్. भारत माता के विजयी विश्व तिरंगा प्यारा झंडा विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. को हर्षाने वाला मातृभूमि को तन मन सारा. विजयी विश्व तिरंगा प्यारा सब मिलकर गावो 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 एक साथ सब मिलकर गावो प्यारा भारत देश. నిశ్శబ్దం పాటించండి. చూడమ్మా మన మాన్య ఎమ్మెల్యే बोलो भारत माता की. हिंदुस्तान हमारा हमारा सारे हिंदुस्तान हमारा हमारा सारे जहां से का वो संतरे हमारा वो पासवा हमारा हमारा सारे जहां से अच्छा. ఇక్కడ ఫ్లాగ్ బోలో మార్క్ లేకనా చట్టం శ్రీమాన్ విన్నపోండి.
పంజాబ సింధు గుజరాత ద్రావిడ ఉచ్చల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా. ఒక ఫోటో తీసుకుంటాం. ఏడొక ఫోటో వెనక్కి రానా విషయం రానా త్వరగా రానా అన్నా ఇస్తాను. उसकी हजारों नदियाँ हमारा सारे जहां से अच्छा बैग साथ करें. बिना రండి ఈరోజు గణతంత్ర దినోత్సవ సందర్భమున మదనపల్లిలో పండుగ వాతావరణం ఉంది. ఎక్కడ వెళ్తే ఎక్కడ స్కూల్లో, కాలేజీల్లో, గవర్నమెంట్ ఆఫీసెస్లో, అదే కాకుండా మన ముస్లిం కమ్యూనిటీ ఇన్స్టిట్యూషన్స్లో, అదేవిధంగా బీటీ కళాశాల దేవాలయాల్లో ఎక్కడ పోతే అక్కడ గణతంత్ర దినోత్సవంగా పండుగ కన్నా ఎక్కువ జరుపుకుంటున్నారు. అదే దేశభక్తిని చాటుతారు, అదే దేశభక్తి విలువలను పెంచుతారు. ఇటువంటి సందర్భము మనమందరం జరుపుకోవడం, మనం అందరము కలిసి గణతంత్ర దినోత్సవం ఇంత మంచిగా ఇంత పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇది మనకు భారతదేశంలోనే పుట్టడం ఒక వరం. భారతదేశ పౌరులుగా ఉండడం ఇంకొక పెద్ద దేవుడిచ్చిన వరం. ఇది ఎప్పుడు మరవకూడదు. ఎందుకంటే మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఈ కాన్స్టిట్యూషనే భారతదేశ 150 కోట్ల ప్రజల ముందు చూపు, వాళ్ళ నడవడిక, వాళ్ళ జీవిత ఒక రహదారి అది ఏదైనా ఉంది అంటే అది మన దేశ రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఎప్పుడు కూడా దేశం కోసం దాంట్లో ఏముంది, ఎక్కడ ఏ కులమతాల గురించి రాయలేదు. దాని ప్రియాంబుల్ ఒకటే చెప్తుంది, బెటర్ హ్యుమానిటీ అండ్ సర్వ్ హ్యుమానిటీ. అది రాజ్యాంగం ఒక ప్రియాంబుల్ అని. అటువంటి రాజ్యాంగం కలిగిన మనము మన దేశ విలువలను చాటుకుంటూ, దేశ ఐక్యత చాటుకుంటూ, దేశ సమగ్రతను చాటుకుంటూ మనం అందరం కలిసి దేశం కోసం, దేశ విలువల కోసం మనం ఇంకా బాధ్యతగా నడవల్లా, మనం అదేవిధంగా ఆదర్శంగా ముందుకు పోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటూ, నేను మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలకు నా ఈ వాయిస్ విన్న ప్రతి ఒక్కరికి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు, గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మనల్ని మనం పరిపాలించుకునేందుకు ఎందరో మహనీయులు కలిసి రాజ్యాంగాన్ని రచించారని, వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనూజ తెలిపారు. నేడు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని దొంతితి వీధి సచివాలయం నందు జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొని జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, కౌన్సిలర్లు ఫార్జానా రఫీ, సుజాత, వైసీపీ నాయకులు ఇర్ఫాన్ ఖాన్, నరేంద్ర, ఆంజనేయులు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదనపల్లె మున్సిపాలిటీ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రజలు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ రావు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లెపట్నంలోని టౌన్ బ్యాంక్ నందు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటిగా జాతీయ జెండాను ఎగరవేసి జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది, డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈరోజు 76వ గణతంత్ర ఉత్సవాలు జరుపుకుంటున్నాం. ఇక్కడికి మమ్మల్ని అందరినీ కూడా దీనికి ఫ్లాగ్ హాస్టింగ్కు పిలిచారు. చాలా సంతోషము. మనము గర్వంగా చెప్పుకునే రోజులు. ఆ రోజుల్లో 1947లో స్వతంత్రం వస్తే మళ్ళా కాన్స్టిట్యూషన్ రీఆర్గనైజేషన్ కోసము రాజ్యాంగం, ఈ రాజ్యాంగం ఏమంటే ఆ రోజు ఉన్న పెద్దలు భారతదేశంలో గౌరవనీయులు కీర్తిశేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రీఆర్గనైజేషను రాజ్యాంగాన్ని రూపకల్పన చేయమన్నారు. ఆ రూపకల్పన చేసి 1950లో జనవరి 26వ తేదీ మనకు అమలులోకి రావడం జరిగింది. అదే గణతంత్ర దినోత్సవాలు. ఈరోజే మనకు జనవరి 26th ఏమంటే ముఖ్యంగా 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిండే ఈ భారతదేశాన్ని అదే రాజ్యాంగంలో లేకుండా దాన్ని మళ్ళా మనకు అనుకూలంగా భారతదేశానికి ఈడ కుల మతాలకు భేదాలు లేకుండా హిందువులు కానివ్వండి, క్రైస్తవులు కానివ్వండి, ముస్లిమ్స్ కానివ్వండి, సిక్కులు కానివ్వండి, బౌద్ధులు కానివ్వండి, ఈ భారతదేశంలో సెక్యులరిజం రాజ్యాంగాన్ని రూపకల్పన చేసిన ఘనత డాక్టర్ కీర్తిశేషులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈ రాజ్యాంగము ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు, మన భారతదేశంలో. మనం అందరూ కూడా ఏ మతస్థులైనా కూడా అన్ని మతస్థులు ఐక్యమత్యంతో కొనసాగే రాజ్యాంగం ఉండేది మన భారతదేశంలో. కాబట్టి చాలా సంతోషము. 76వ గణతంత్ర వేడుకలు మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంత చల్లగా ఈ స్వతంత్రంగా మనం ఎవరినన్నా ప్రశ్నించవచ్చు తప్పు జరుగుతూ ఉంటే. ఈ రాజ్యాంగాలు అట్లున్నాయి భారతదేశంలో, బయట దేశాల్లో ఇలా లేదు. కాబట్టి మన రాజ్యాంగం రాసిన ఆయనకు, ఈ దేశ పెద్దలకు, మనకు అందరికి కూడా చాలా సంతోషమైన రోజు. మనం దీన్ని కాపాడుకుంటూ దేశ భవిష్యత్తును కాపాడాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో మదనపల్లె మెడికల్ కళాశాల నిర్వహించడం జరుగుతుందే తప్ప మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ పరం కాదు అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, కౌన్సిలర్ గాంధీ, నాయకులు వెంకటేష్, ఎస్ఏ మస్తాన్, నవీన్, బాలుస్వామి, బాబునాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేవలం వైసీపీ నాయకులు వారి ఉనికి కాపాడుకోవడానికే ప్రభుత్వ ఆసుపత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఆసుపత్రి భవనాలు నాణ్యత లేకుండా నిర్మించారని ఆరోపించారు. రెడీ నన్ను అందరూ వైసీపీ నాయకులకు సడన్గా మెడికల్ కాలేజ్ పైన మరియు
బీటీ కళాశాల పైన మదనపల్లి కాన్స్టిట్యున్సీ ఎంతో నేను పూర్తిగా లేదు ఎంతో అంత ప్రేమ వచ్చేసేది. ఈ ప్రేమ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళ చేతుల్లో పవర్ ఉన్న రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీల అభివృద్ధి శూన్యం, జరిగింది ఏమీ లేదు. ఓపెన్ డిబేట్ కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఏ ప్లాట్ఫామ్లో అయినా ఏ డిపార్ట్మెంట్ వైజ్ కూడా ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయో గవర్నమెంట్ శాఖలు అన్ని శాఖల పైన ఏ ప్లాట్ఫామ్లో ఎక్కడైనా ఓపెన్ డిబేట్కి సిద్ధంగా ఉన్నాం. మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం అయిపోతూ ఉంది. ఇది చాలా పెద్ద తప్పు చేస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఒక బ్యాక్డోర్ రాజకీయం చేస్తున్నారు. బ్యాక్డోర్ రాజకీయం ఎట్లా ఉన్నదంటే వాళ్ళు మాట్లాడే నైతిక విలువలు పోగొట్టుకున్నారు. వాళ్ళు ఏదో వెనక నుంచి ఛాలెంజ్ చేస్తున్నారు. నేను ఎవరెవరైతే పార్టీసు మదనపల్లి కాన్స్టిట్యున్సీ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారో అందరికీ నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఏదైతే మెడికల్ కళాశాల కట్టారో సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు 170 కోట్ల రూపాయలు ఇచ్చి బిల్డింగ్ నిలబెట్టారు. ఆ బిల్డింగ్ వయస్సు వచ్చి 15 నుంచి 20 సంవత్సరాలకి పరిమితం ఉంది. ఆ రోజు వాళ్ళు వాడినే స్టీల్ కానీ ఇసుక కానీ అదేవిధంగా వాళ్ళు వాడిండే కంకర కానీ వాళ్ళు వాడిండే ఏ ఒక్క మెటీరియల్లో కూడా క్లారిటీ లేదు. లోపల ఇంతవరకు ఏ ఎమ్మెల్యే ఎంపీ ఎవరు పోలేదు. లోపాయ ఒప్పందం పెట్టుకొని ఆడున్న కాంట్రాక్టర్కి మెడికల్ కాలేజ్ కాంట్రాక్టర్తో లాలూచి పడి భీములు ఎట్లా ఉండాలి తెలుసా? పాము ఉన్నట్లుండే భీములు. నేను మీ దానికి సాక్షి ఇక్కడ ఉన్న పాత్రికేయులే. ఆ రోజు మీకే తీసుకువెళ్ళి నేను ఆ భీములు ఆ పనితనము ఆ ఎక్కడ కూడా క్వాలిటీ లేని పని నేను చూపించడం జరిగింది. దానికి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఆలోచన చేసిన తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పీపీపీ మోడల్ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ తీసుకుని వస్తారు. అంటే అమ్మలే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఎందుకు? ప్రభుత్వం కూడా ఉంటుంది, నాణ్యతమైన వర్క్ జరగలేదు. దాదాపు ప్రభుత్వం డబ్బులు 100 కోట్లు ఇచ్చాడ, 50 కోట్ల వరకు కూడా జాతికి జరగలేదు. మళ్ళీ హాస్పిటల్ ఈరోజు పూర్తి స్థాయిగా నిర్వీర్యం అయిపోయిందంటే దానికి కారణం వైఎస్ఆర్ పార్టీ. మీకు తెలుసో లేదో, కరోనాలో సచ్చిన మనుషులు సచ్చినారు. వాళ్ళకి ఆక్సిజన్ కూడా ఇవ్వలేని పరిస్థితి వైఎస్ఆర్ పార్టీ. ఇంకా అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ మెడిసిన్ ఇవ్వలేదు. ఏ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో కూర్చొని ఇప్పుడు ఎంపీ గారు కానీ ఆ రోజున్న ఎమ్మెల్యేలు కానీ ఏమి జరుగుతూ ఉంది అడ్మినిస్ట్రేషన్, ఎంతమంది ఓపీడీలో ఒక రోజుకి పేషెంట్లు వస్తున్నారు, ఇన్ పేషెంట్లు ఎంతమంది వస్తున్నారు, ఎన్ని ఓటీ సర్జరీస్ అవుతున్నాయి, ఎన్ని ఐసీయూలో ఎంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళకందరికీ సకాలంలో మంచి వైద్యం కల్పిస్తున్నదా, ఏదైనా సమస్యలు ఉన్నాయా? నేను ఎమ్మెల్యే అయిన రోజుకి రెండోసారి 32 మంది నర్సులు ఉన్నారా? ఎంతమంది? 32 మంది నర్సులు, 240, 270, 300 మంది ఇన్ పేషెంట్లు ఉంటున్నారు హాస్పిటల్లో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ 1400, 1500, 1800 ఈ విధంగా అవుట్ పేషెంట్స్ వస్తున్నారు. ఓటీ గైనిక్ సర్జరీలు 360 నుంచి 400 గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి. ఇవి కాకుండా వేరే సర్జరీస్ వచ్చింది. దాదాపు ఒక నెలకు వచ్చి 250 నుంచి 300 సర్జరీస్ అవుతున్నాయి. ఇవన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అని చెప్పి 32 మంది కౌన్సిలర్లతో కాలం గడిపేశాం. మేము వచ్చిన తర్వాత 64 మంది అదనంగా నర్సులు ఇచ్చారు. ఇదే కాకుండా డాక్టర్స్ మెడికల్ కాలేజీలో హెచ్ఓడీస్ పని ఏముందంటే, నేను ఎమ్మెల్యే పోయిన రోజుకి వారానికి 5 రోజులు లీవ్ పెట్టేసింటారు. గవర్నమెంట్ హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది, అది పూర్తి స్థాయిగా ప్రజాసేవ చేస్తుంది, దానికి కావలసిన పూర్తి హంగులు ఇస్తాము. మనం ఎవరైతే మంత్రి గారు సత్యన్న ఉన్నారో ఆయన నేను మాట్లాడాను, ఆయన త్వరలో ఇక్కడికి వస్తున్నారు.
మనం కూర్చొని దానికి పూర్తి స్థాయిగా డెవలప్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వంది నాది అని చెప్పి మరొకసారి. ఇదే కాకుండా ఇప్పుడు బీటీ కళాశాల విశ్వవిద్యాలయ ఇదేవి అయిపోయినాయి, మేము ప్రైవేట్లైజ్ చేసినామంటారు. వీళ్ళు చేసింది శూన్యం. మీ జీవో గాల్లో ఉంది, భూమిలో లేదు, ఆకాశంలో లేదు. ఆ జీవో అట్లా ఉంది. బీటీ కళాశాల ఆస్తులు కాపాడింది షాజహాన్ బాషా. క్లబ్లో కూర్చి దానిపైన ఓల్డ్ స్టూడెంట్స్కి రిక్వెస్ట్ చేశాము, మేము శాఖలు పెంచుతాం, లోకేష్ గారికి మాట్లాడదాం, తప్పకుండా బీటీ కళాశాల అభివృద్ధి చేస్తాం, మీరు కూడా సహకరించండి అని చెప్పి ఓల్డ్ స్టూడెంట్స్ కోరడమైనది. నేను మా సహచర పార్టీలో ఉన్న రిప్రజెంట్ చేస్తున్న నాయకులకు అందరికీ కోరుతున్నాను, ఏదైతే పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ వస్తుంది క్లియర్ కట్గా మాట్లాడతాం, దాపెట్టి మాట్లాడే అవసరం. హాస్పిటల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్లైజ్ కాదు, హాస్పిటల్ యథావిధిగా ఉంటుంది. వైద్య విధాన పరిషత్కి కమిషనరేట్ 2కి వస్తున్నది హాస్పిటల్, దానికి వచ్చింది ఒక మంచి సర్జన్ కూడా మెడికల్ సూపరింటెండెంట్గా రికమెండ్ చేశాము. డాక్టర్స్ ఎవరెవరు కావాలో అంతా ప్లాన్ చేశాము. తప్పకుండా పూర్తి స్థాయిగా మదనపల్లి జిల్లా ఆసుపత్రికి కాపాడుతూ దానికి కావాల్సిన వసతులు పెంచుతూ ఇంకా దానికి డెవలప్మెంట్ చేస్తూ కార్డియో రేపు బైపాస్ సర్జరీ కానీ ఓపెన్ హార్ట్ సర్జరీ కానీ చేసే విధంగా తీసుకొని వస్తాం. ఇదే కాకుండా భారతదేశంలో కాదు ప్రపంచంలోనే పెద్ద స్టేడియం కట్టుబోతున్న 2000 కోట్ల రూపాయలతో స్టేడియం ప్రారంభం కాబోతున్నది. దావోస్కి ఎందుకు వెళ్ళారు? పర్సనల్ ట్రిప్ కాదు, అది ఓన్లీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ డెవలప్మెంట్. ఒక మంచి కంపెనీస్ రావాలి, వాళ్ళకంతా అసెట్ పెంచాలా, ఆ కంపెనీస్ ఇక్కడ పూర్తి స్థాయిగా పనిచేయాలని చెప్పి దానివల్ల మా ఉన్న యువతకు ఉద్యోగాలు రావాలి, వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలి. ఇప్పుడు ఎన్నో మల్టీనేషనల్ కంపెనీస్లో ఉద్యోగాలు లేవని పిల్లలు తీసేస్తున్నారు. అటువంటి సందర్భం రాకూడదు, ఒక అడుగు అడ్వాన్స్లో ఉండాలని చెప్పి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దావోస్ పోయి ఎంతోమంది ఇన్వెస్టర్స్ అంతా మాట్లాడి ప్రతిరోజు అట్లీస్ట్ మనం 20 నుంచి 25 మీటింగులు చేసి అందరికీ ఒక ఆకర్షణీయంగా మాట్లాడి వాళ్ళకు వాస్తవాలు తెలిపి పూర్తి స్థాయిగా ప్రభుత్వం మీతో ఉంది, మీతో బాధ్యతగా పనిచేస్తుందని తెలిపి ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? రాష్ట్ర పురోగతి, రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర అన్ని విధాలుగా ఎదగాలని చెప్పి చేస్తుంది. కొంతమంది వైఎస్ఆర్ తెలుగు పార్టీలో కూడా కొంతమంది ఉంటారు, వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. మాది ఒక అజెండా, మదనపల్లి విత్ ఆంధ్ర రాష్ట్ర డెవలప్. ప్రముఖ సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు రావడం ఎంతో ఆనందంగా ఉందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సినీ నటుడిగానే కాకుండా ఎమ్మెల్యేగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హాస్పిటల్ ద్వారా ఎన్నో సేవలు సమాజానికి అందిస్తున్నారన్నారు. అటువంటి వ్యక్తికి ఈ పద్మభూషణ్ అవార్డు రావడం సంతోషకరమన్నారు. ఒక రాజకీయ ఎమ్మెల్యేనే కాదు, ఆయన ఏదైతే బసవ తారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టారో దట్ ఈస్ ఫేస్ ఆఫ్ ద సర్వీస్. ఒక మానవతా దృక్పథంతో సహాయం చేసే గుణం మనసులో ఉంచాలి. అటువంటి గుణం ఆయన కలిగి బసవ తారక హాస్పిటల్ పెట్టి ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తూ ఎమ్మెల్యేలు మేము లెటర్ ఇస్తే మా లెటర్ పైన పేషెంట్లకు కన్సెషన్ ఇస్తూ మంచి పూర్తి స్థాయిగా ఆ హాస్పిటల్లో క్యాన్సర్ అంటానే మంచి భయపడిపోతాను. ఇంకా క్యాన్సర్ అంటానే ఇంకా నాకు మందు లేదు, ఇంకా నేను మిగలను, నేను చనిపోతానని చెప్పి తనకంతా తానే డిక్లేర్ చేసుకుంటాను. అటువంటి ఇది కలిగిన హాస్పిటల్ పెట్టి మానవతానికి చాటుతూ నడుస్తున్న మా నాయకులు నందమూరి బాలకృష్ణ గారికి పద్మవిభూషణ్ అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం. అవార్డు ఇచ్చిన సందర్భంలో స్వాగతం పలుకుతూ అట్లే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ మా పాప తహూరా సభకు గవర్నర్ గారి నుంచి అవార్డు వచ్చింది.
గణతంత్ర వేడుకల్లో ఈరోజు గవర్నర్ గారి చేతి నుంచి పాపకు అవార్డు అందుతున్నది. పాపకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఈరోజు తహుకా సభ పాప వచ్చి విజయవాడలో గవర్నర్ గారి దగ్గర అవార్డు తీసుకోవడానికి వెళ్ళింది. తప్పకుండా వస్తానే ఆ పాప ఇంటికి వెళ్ళి ఆ పాప మనం తప్పకుండా సన్మానం చేసి అటువంటి పిల్లలు బాగా చదవాల, సమాజంలో ఇంకా ముందుకు రావాలా, రేపు అటువంటి పిల్లలు ఐఏఎస్ ఐపీఎస్ కావాలని చెప్పి మనం సహాయం చేస్తూ వాళ్ళకు ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఘనంగా గణతంత్ర వేడుకలు ఈ రోజు అనగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మదనపల్లె నియోజకవర్గం సిటిఎం నందు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మదనపల్లె జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు గణతంత్ర వేడుకల్లో పాఠశాల నందు జాతీయ పతాకాన్ని ఎగరవేసి తదనంతరం ఆటల పోటీల్లో పాల్గొన్న పిల్లలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. శ్రీరామ రామాంజనేయ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా పవన్ కళ్యాణ్ అందరూ ఆదర్శనీయం తీసుకోవాలని ఇప్పటి స్వాతంత్ర్య వీరుల్లో ఆయన ఒక్కరిగా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు వీరాంజనేయులు, ఉపాధ్యాయులు సుజాత, విజయలక్ష్మి, సౌభాగ్యమ్మ, భారతి, సురేంద్రప్ప, ఉమార్ బాషా, గిరిధర్ నాయక్, లలిత కుమార్, వెంకటలక్ష్మి, ప్రమీల, షాహిదా, భాస్కర్, శివారెడ్డి, సుధాకర్ రెడ్డి, శాంతికుమార్, వేణుగోపాలరెడ్డి, రామానుజులు, హేమలత, ధరణి కుమార్, గౌస్ అహ్మద్, నాగరాజు, నరేష్ కుమార్, వినోద్ కుమార్, జనసేన నాయకులు జగదీష్ బాబు, నాయిని, అలాగే సుప్రజ, సోమశేఖర్, శంకర్, కొనిదల, చిన్నారెడ్డి, వేమన్న, సాయి, గురు, గంగాధర్, హర్ష, సోను పాల్గొన్నారు. మా జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి మీటింగ్ లో కూడా ఉపాధ్యాయుల గురించి చెప్తుంటారు. నాకు ఇలాంటి గురువు ఉన్నారు, ఆ రోజు మాకు ఈ విధంగా మంచి చెడ్డ నేర్పించబట్టి మేము ఈరోజు ఇలా నిజాయితీగా ఇంత ఉన్నత పదవుల్లో ఉండామనేటువంటి ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు జనసేన అధ్యక్షులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఎన్సీసీలో కూడా ఆడపిల్లలు ఉన్నారు. అమ్మా, మీరు ఈ విధంగా ఇంత ధైర్యంగా ముందుకు రావడానికి చాలా సంతోషంగా ఉంది. మీరెంతో ఎదగాల, వేరే ఆలోచన లేకుండా మీరు అభివృద్ధి చెందండి. ప్రతి దీనిలో కూడా స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయి. మీరు ఎదగడమే మీ భవిష్యత్తు. మగపిల్లలు ఏ విధంగా అయినా కూడా ఘటాలు అయిపోతున్నారు, కానీ మీరు నిజాయితీగా పనిచేస్తారమ్మా. మీరు చదవండి, దేశ భవిష్యత్తుకు పునాది కాండి. పిల్లలు ఎన్సీసీలో ఉండేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా మా ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాం. ఉపాధ్యాయులు చెప్పే మాటలను వినండి, వాళ్ళను గౌరవించండి. మీ భవిష్యత్తును ఏ విధంగా అయితే అభివృద్ధి చేసుకోవాలి, ఇది మీ చేతుల్లోనే ఉంటుంది. చదువుకోండి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో భారతమాత పూజా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుందని ప్రాంతీయ ప్రచార ప్రముఖ్ బయ్యా వాసు తెలిపారు. నేడు మదనపల్లె పట్టణంలోని శేష్ మహల్ థియేటర్ వద్ద నుండి పదచలన్ కార్యక్రమాన్ని కరసేవకులు ప్రారంభించారు. అనంతరం బీటీ కళాశాల నందు బహిరంగ సభ నిర్వహించారు. ఇటువంటి నినాదాలకు కూడా మనం స్పందించాల్సిన ఏ ఒక్క నినాదాలకు కానివ్వండి, మాట్లాడడం కావచ్చు జరగకుండా మన మొబైల్ ఫోన్స్ ని సైలెన్స్ మోడ్ లో ఉంచుతామండి. రాజ్ కుమార్ పూర్తయిందా? ఇక సంఘ
वत्सले मातृभूमि मया हिन्दुभूमे सुखौ वर्धितोऽहम् पुण्यभूमे त्वदर्थे महामङ्गले पुण्यभूमे नमस्ते नमस्ते प्रभो शक्तिमन् हिन्दुरा
వేదిక పరిచయం. పరిచయం చేస్తాను. నాకు కుడివైపున మొదటగా ముఖ్య వక్తగా ఇచ్చేసినటువంటి వారు గతంలో నెల్లూరు విభాగ కార్యవాహక బాధ్యత నిర్వహించారు. ప్రస్తుతం శుభం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి మరొకరు శ్రీ మల్లికార్జున గారు. 70వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ దేశం మొత్తం పైన ప్రతి గణతంత్ర దినోత్సవానికి భారతమాత పూజా దినోత్సవంగా జరుపుకుంటున్నది. దానిలో భాగంగా ఈరోజు ప్రతి ముఖ్య కేంద్రాల్లో పస్సంచనాలు, భరతమాత పూజా కార్యక్రమాలు, సార్వజనికోత్సవాలు యోజన చేయడం జరిగింది. ఈరోజు మదనపల్లి నగరంలో పస్సంచలనం సుమారుగా 4.5 కిలోమీటరు 300 మంది స్వయం సేవకులు, గణవేషధారి స్వయం సేవకులు పదం కలిపి పస్సంచలనం పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మా సరసంఘ చాలకులు పరంపూజనీయ మోహన్ భాగవత్ గారు చెప్పినట్టు స్వతంత్రం అంటే పొలిటికల్ ఇండిపెండెన్స్ మాత్రమే కాదు, అన్ని విధాల స్వాతంత్రం రావాలి, ఇక్కడ సంస్కృతి పరిరక్షించబడాలి. ఆ విధమైన ఆలోచనతో దేశ యువత ముందడుగు వేయాలని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. 1925లో ప్రారంభించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ 2025 విజయదశమి నుండి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని శతాబ్ది ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాజంలో సమరసత సాధించాలని, కులం మర్చి అందరూ హిందువని చాటి చెప్పాలని, అందరూ కలిసిమెలిసి సామాజిక సమరసత సాధించాలని చెప్పి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పిలుపునిస్తుంది. అదేవిధంగా భారతదేశానికి ఆయుపట్టైనటువంటి కుటుంబ వ్యవస్థ కాపాడబడాలని కుటుంబ ప్రబోధ ద్వారా యావత్ భారతదేశంలో కుటుంబ వ్యవస్థని కాపాడేదానికోసం కుటుంబ మిలన్ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము. దాంతోపాటు పర్యావరణం కాపాడబడాలి. ఈ పర్యావరణం కాపాడబడేదానికోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక్కసారి వాడి పారేసేటటువంటి వస్తువుల ఎడల అప్రమత్తమై ఉండి డిస్పోజబుల్ వస్తువులు దూరంగా ఉండాలని, పర్యావరణ పరిరక్షణ కోసం సహజంగానే హిందూ ధర్మంలో ఆచరిస్తున్నటువంటి పర్యావరణ పరిరక్షణ విధానం ఏదవుతుందో దానిని ప్రజల్లో తీసుకుపోయే దానికోసం కూడా మేము ప్రయత్నిస్తున్నాము. దాంతోపాటు స్వదేశీ స్వావలంబనతో బతకాలి, స్వదేశీ వస్తువులు మాత్రమే వాడాలి, స్వభాషను మాత్రమే వాడాలి, స్వగృహము స్వదేశీ అనుకూలంగా ఉండాలి. ఈ విధంగా స్వదేశీ భావనని, స్వభావనని సమాజంలో తీసుకోపోవాలని చెప్పి విధంగా 5 రకాలైనటువంటి అంశాలను తీసుకోపోయి ఈ పంచప్రాన్ని సమాజంలో తీసుకోపోవాలని చెప్పి శతాబ్ది సంవత్సరంగా లక్ష్యాలుగా పెట్టుకుని ఉన్నాము. ఆ లక్ష్య సాధనలో భాగంగా ఈరోజు మదనపల్లిలో పస్సంచలనం కూడా చేయడం జరిగింది. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం పైన ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లా కేంద్రాల్లో, ప్రతి ముఖ్య కేంద్రాల్లో కూడా పస్సంచలన కార్యక్రమాలు ఈ నెలలో యోజన చేయడం జరుగుతుంది. కాబట్టి అనేక మంది ప్రాణార్పణ ద్వారా సాధించినటువంటి ఈ దేశ స్వతంత్రం సరైన అర్థాన్ని పొందాలి అనంటే భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టినప్పుడు మాత్రమే. భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలబెట్టేదానికోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యక్తి నిర్మాణం ద్వారా హిందూ సంఘటన ద్వారా భారతమాతను విశ్వగురు స్థానంలో నిలబెట్టడం అనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఆ దిశగా 100 సంవత్సరాలు పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో మరింత వేగంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలియజేస్తుంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని భారతీయ అంబేద్కర్ సేన వ్యవస్థాపకులు పేటీఎం శివప్రసాద్ పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె బెంగళూరు రోడ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మొదటిగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా యావత్ ప్రజానీకానికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు దేశమంతా కూడా ఒక గొప్ప పండుగలాగా ఈ రిపబ్లిక్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో ఈరోజు ఈ కాలనీ గేట్ వద్ద రిపబ్లిక్ డే ఉత్సవాలను
ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రజలకు గుర్తు చేసేది ఒకటే, ఘనం అంటే ప్రజలు, తంత్రం అంటే పాలన. ప్రజాస్వామ్య పాలన, ప్రజల పాలన అనేదే గణతంత్రానికి అర్థం. కానీ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో ఇంకా ప్రజలకి ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజాపాలనను అందించడంలో పాలకులంతా కూడా విఫలమయ్యారని చెప్పి మనకు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే ఈ దేశంలో ఇంకా పేదరికం ఉంది. అందుకే ఈ దేశంలో ఇంకా కుల మతాల పేరుతోటి ఘర్షణ, హింస చెలరేగుతూ ఉంది. ఇంకా ఈ దేశంలో ఆడవాళ్లపైన అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ దేశంలో ఆర్థిక నేరాలు, మోసాలు జరుగుతూ ఉన్నాయి. అవినీతి అందలం ఎక్కి ఈరోజు అమాయకులని, అన్నార్థులని ఈరోజు సజీవంగా దహనం చేస్తున్నటువంటి ఒక నీచమైనటువంటి వ్యవస్థ మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ప్రమాదంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగ ఆకాంక్షలని మళ్ళీ మనం కాపాడుకోవడానికి భారత రాజ్యాంగ పీఠికను నెమరు వేసుకోవాల్సిన ఒక చారిత్రక సందర్భంలో మనం ఉన్నాం. అందుకే ప్రతి ఒక్కరు కూడా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి పీఠికను చదవాలి, అర్థం చేసుకోవాలి. మన ఇళ్లలో ఏ విధంగా అయితే ముస్లింలు ఖురాన్ను పెట్టుకుంటామో, క్రైస్తవులు బైబిల్ని పెట్టుకుంటామో, హిందువులు భగవద్గీతను పెట్టుకుంటామో, దాంతోపాటు భారత రాజ్యాంగాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవాలి, దాన్ని చదవాలి. ఈ రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగబద్ధంగా మనం జీవించినప్పుడు మన వల్ల ఇతరులకు ప్రమాదం ఉండదు, ఇతరుల వల్ల మనకు ప్రమాదం ఉండదు. ఈ దేశం ప్రపంచంలో అగ్రగామిగా నిలిచేటటువంటి పరిస్థితి, వ్యవస్థ నిర్మాణమవుతుంది. కాబట్టి అందరూ కూడా రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, భారత రాజ్యాంగాన్ని సమాంతర బుక్ హౌస్ వాళ్ళు ప్రింట్ చేశారు. దాన్ని ఈరోజు ఇక్కడ ఆవిష్కరించి మరొకసారి మేమందరం కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ మన మానవ ప్రాణాలను కాపాడుతున్నది భారత రాజ్యాంగమే. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలని చెప్పి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు రాజ్యాంగంపై అవగాహన కలిగి ఉండాలని వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె రూరల్ మండలం పొన్నూటిపాళ్యం సచివాలయం నందు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా చేపట్టారు. మొదటిగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు పాల్గొన్నారు. భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ప్రాంతాలు, భాషలు, మరి వర్గాలు, వర్ణాలు ఉన్నటువంటి భారతదేశంలో విభజించు పాలించు అనే సూత్రాన్ని ఉపయోగించి భారతదేశంలో ఉన్నటువంటి రాజుల మధ్య చిచ్చుపెట్టి మరి ప్రభువులుగా ఉన్నటువంటి భారతీయులందరినీ బానిసలుగా మార్చడం జరిగింది. మరి 200 సంవత్సరాలు భారతదేశాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టి మరి ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా బ్రిటిషర్స్ వాళ్ళ దేశానికి భారతదేశంలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా తీసుకొని పోయి మరి భారతదేశానికి అన్యాయం చేస్తూ ఉంటే, భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వ్యక్తులు భారతదేశానికి స్వాతంత్రం కావాలని, స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవాలనే ఉద్దేశంతో మరి స్వాతంత్రం కోసం అనేక పోరాటాలు, ఉద్యమాలు చేసి వారి ధన మాన ప్రాణాలను అర్పించి భారతదేశానికి స్వాతంత్రాన్ని తేవడం జరిగింది. మరి ఎప్పుడైతే జలియన్వాలా బాగ్ లో జరిగినటువంటి ఉదాంతానికి భారతీయులందరూ ఒక్కసారిగా నిర్బంధపోయి మరి వేలాది మంది చంపినటువంటి ఈ ఘటనకు నిరసిస్తూ 1930 జనవరి 26న లాహోర్లో పూర్ణ స్వరాజ్యం కావాలని మరి త్రివర్ణ పతాకాన్ని ఆ రోజు ఎగరవేయడం జరిగింది. మరి అప్పటి నుండి స్వాతంత్ర పోరాటాలలో ఉధృతమై మరి బ్రిటిషర్స్ కు ఒకవైపున సత్య అహింస మార్గాల్లో గాంధీజీ చేస్తుంటే, మరి సుభాష్ చంద్రబోస్ గారు సాయుధం మొలగాలను దించి గోబ్యాక్ ఇండియా అంటూ అని చెప్పి మరి చేస్తూ మరి మన్యం వీరులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్వాతంత్ర సమరయోధులందరూ కూడా మరి స్వాతంత్రం కోసం పోరాటాలు చేయడం జరిగింది. 1947లో స్వాతంత్రం వస్తే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను అర్థం చేసుకుని భారతదేశానికి అతి పెద్ద లిఖితపూర్వకమైనటువంటి రాజ్యాంగాన్ని ఇవ్వడం జరిగింది. 25 భాగాలుగా 448 ఆర్టికల్స్ 28గా చేసి భారతదేశానికి
అతిపెద్ద లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఈ రోజు అమలు చేసినటువంటి దినోత్సవంగా 1950 జనవరి 6ని ఈరోజు మనం గణతంత్ర దినోత్సవంగా నిర్వహిస్తూ వస్తున్నాం. కాబట్టి మనమందరూ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని రాబోయే రోజుల్లో కోల్పోకుండా మనమందరూ భారతీయులందరూ ఐకమత్యంగా ఉండి గతంలో జరిగినటువంటి కార్యక్రమాలను పునరావృతం కాకోకుండా మనమందరూ అన్నదమ్ముల్లాగా ఉండి భారతదేశానికి వన్నె తేవాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులతో పాటు బాధ్యతలను గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలు గుర్తెరిగి పాటించాలి. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ పిలుపు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జెండా ఎగరవేసి గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించిన సబ్ కలెక్టర్. ప్రపంచ దేశాలతో పోలిస్తే మన భారతదేశ రాజ్యాంగం ఎంతో గొప్పది. ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి. మదనపల్లె పట్టణంలో జరిగిన పలు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.